అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం మాట్లాడుకోబోతున్నాం. ఇరాన్ గురించి. అసలక్కడ ఏం జరిగింది? ఒక విప్లవం 1400 ఏళ్లు వెనక్కి వెళ్తే కనిపించే ఒక పెద్ద విభజన. ఈ కథేంటో ఒకసారి చూద్దాం. అంటే ఒక్కసారి ఆలోచించండి. 1979 కన్నా ముందు ఇరాన్ అంటే ఏంటో తెలుసా? బికినీలు, పాప్ మ్యూజిక్, ఫుల్ వెస్టర్న్ కల్చర్. కానీ కొన్నేళ్లు తిరిగేసరికి సీనంతా రివర్స్ అయిపోయింది. ఒక కఠినమైన మతరాజ్యంగా మారిపోయింది. అసలిలా ఎలా జరిగింది? ఈ ప్రశ్నకే మనం ఈరోజు సమాధానం వెతకబోతున్నాం. సరే, ఇంక ఈ కథలోకి వెళ్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇరాన్లో వచ్చిన ఈ డ్రమాటిక్ మార్పుని అర్థం చేసుకోవాలంటే మనం చరిత్రలో చాలా చాలా వెనక్కి వెళ్ళాలి. ఈ మధ్య జరిగిన ఒక విషయం చాలామందిని ఆశ్చర్యపరిచింది. చూడండి, పాలస్తీనా విషయంలో ఏమైనా జరిగితే ప్రపంచమంతా నిరసనలు చేస్తుంది. కానీ ఇరాన్ పైన దాడి జరిగినప్పుడు చాలా దేశాలు సైలెంట్గా ఉండిపోయాయి. ఇంకా కొంతమందైతే సంబరాలు కూడా చేసుకున్నారు. ఎందుకిలా అంటే దీనికి సమాధానం ఇరాన్ ప్రభుత్వ విధానాల్లోనే ఉందని ఈ మూల కథనం చెప్తోంది. ఈ సోర్స్ వాదన ప్రకారం ప్రపంచమంతా ఇలా సైలెంట్గా ఉండటానికి కారణం ఇరాన్ ప్రభుత్వం ఆ దేశంలో వాళ్ల సొంత ప్రజలనే, ముఖ్యంగా మహిళల్ని అణిచివేస్తోందని. అందుకే బయటి ప్రపంచం ఈ దాడిని ఒక నియంతృత్వం నుంచి వచ్చిన విముక్తిగా చూసిందట. 1979 విప్లవాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఏదో కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళితే సరిపోదు. ఏకంగా 1400 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. కరెక్ట్గా ఇస్లాం మొదలైన రోజుల్లోకి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న ఇరాన్ కథకి మూలాలు ఆ పురాతన విభజనలోనే దాగున్నాయి. అసలిదంతా ఎక్కడ మొదలయింది? అంతా 632 ఏడీలో స్టార్టయింది. ప్రవక్త ముహమ్మద్ మరణించాక ఆయన తర్వాత నాయకుడు ఎవరు అనే ఒకే ఒక్క ప్రశ్న ఇస్లాన్ని రెండు ముక్కలు చేసింది. కొంతమందేమో నాయకుణ్ణి అందరూ కలిసి ఎన్నుకోవాలి అన్నారు. వీళ్ళని సున్నీలు అంటారు. ఇంకొంతమందేమో లేదు, ఆ నాయకత్వం ప్రవక్త కుటుంబానికే చెందాలి అన్నారు. వీళ్ళు షియాలు. చూడండి, ఈ రెండు వర్గాల మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇదే. షియాలేమో లీడర్షిప్ అనేది ప్రవక్త రక్త సంబంధీకులకే రావాలి అని నమ్ముతారు. కాని సున్నీలు అలా కాదు, అందర్లో ఎవరు మోస్ట్ క్వాలిఫైడో వాళ్లని ఎన్నుకోవాలి అంటారు. సో ఒకవైపు వారసత్వం, మరోవైపు అర్హత. ఈ చిన్న తేడానే చరిత్రనే మార్చేసింది. నంబర్ల ప్రకారం చూసుకుంటే ప్రపంచం మొత్తం మీద 85% మంది ముస్లింలు సున్నీలు. అంటే షియాలు కేవలం 15% మాత్రమే. కాని ఇక్కడే ఉంది ట్విస్ట్. ఇరాన్లో మాత్రం సీన్ కంప్లీట్గా రివర్స్. అక్కడ షియాలే మెజారిటీ. ఇస్లామిక్ ప్రపంచంలో మేం మైనారిటీ అనే ఈ ఫీలింగే ఇరాన్ ఫారిన్ పాలసీని, వాళ్ళ యాక్షన్స్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. సరే, ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో ఇప్పుడు మనం స్ట్రెయిట్గా 20వ శతాబ్దంలోకి వెళ్ళిపోదాం. అసలీ విప్లవానికి బీజాలు పడిన టైంలోకి. 1979 కన్నా ముందు ఇరాన్ని షా అనే రాజు పాలించేవారు. ఆయనకి అమెరికా, యూరప్ దేశాల ఫుల్ సపోర్ట్ ఉండేది. వాళ్ల సపోర్ట్తో ఇరాన్ని ఒక మోడ్రన్ కంట్రీగా మార్చాలి అనుకున్నారు. అప్పట్లో ఇరాన్లో పార్టీలు, పాప్ మ్యూజిక్, మహిళలు వెస్టర్న్ డ్రెస్సులు వేసుకోవడం ఇవి చాలా కామన్. కాని ఈ మోడర్నైజేషన్ అంతా అక్కడి మత పెద్దలకి, సంప్రదాయవాదులకి అస్సలు నచ్చలేదు. వాళ్లకి కోపం తెప్పించింది. అంటే ఒకటే దేశంలో రెండు డిఫరెంట్ ప్రపంచాలు ప్యారలల్గా నడుస్తున్నాయన్నమాట. ఈ రెండు వర్గాల మధ్య గొడవ పెద్దదయ్యే లాస్ట్కి పీక్ స్టేజ్కి చేరుకుంది. అదే 1979 ఇస్లామిక్ విప్లవానికి దారితీసింది. నిజం చెప్పాలంటే ఇది 20వ శతాబ్దం గతినే మార్చేసిన ఒక పెద్ద సంఘటన. ఇంక ఈ విప్లవానికి లీడర్ ఎవరంటే ఆయతుల్లా రుహుల్లా ఖొమేనీ. ఆయన చాలా పవర్ఫుల్, జనాన్ని ఆకట్టుకునే ఒక మత నాయకుడు. ఖొమేనీ స్ట్రాటజీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. షా ప్రభుత్వానికి ఎగెనెస్ట్గా మాట్లాడినందుకు ఆయన్ని దేశం నుంచి పంపించేస్తారు. కాని ఆయన 15 ఏళ్లు దేశానికి దూరంగా ఫ్రాన్స్లో ఉంటూనే తన స్పీచ్లను క్యాసెట్ టేపులో రికార్డ్ చేసి సీక్రెట్గా ఇరాన్కి పంపించేవాడు. ఆ క్యాసెట్ టేపులే లక్షల మందిని ఇన్స్పైర్ చేసి ఒక పెద్ద ఉద్యమాన్ని బిల్డ్ చేశాయి. ఫైనల్గా షా దేశం వదిలి పారిపోతే ఖొమేనీ ఒక హీరోలా, ఒక విజేతగా ఇరాన్కి తిరిగొచ్చారు. విప్లవం సక్సెస్ అయ్యాక ఇరాన్ సమాజం అస్సలు పూర్తిగా సమూలంగా మారిపోయింది. మరి ఆ మార్పు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ మార్పులు ఎంత తీవ్రంగా ఉన్నాయో చూడండి. విప్లవానికి ముందు వెస్టర్న్ డ్రెస్సులు, పార్టీలు, పర్సనల్ ఫ్రీడమ్ అన్నీ ఉండేవి. విప్లవం తర్వాత సీన్ అంతా మారిపోయింది. మహిళలకి హిజాబ్ కంపల్సరీ చేశారు. చాలా స్ట్రిక్ట్ రిలీజియస్ లాస్ వచ్చాయి. జెండర్ సెగ్రిగేషన్ స్టార్ట్ అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే
ఫ్రీడమ్ పోయి అంత స్ట్రిక్ట్ కంట్రోలొచ్చేసింది. వీటన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే అమ్మాయిల లీగల్ మ్యారేజ్ ఏజ్ని 13 ఏళ్లకి తగ్గించేశారు. ఇది సమాజం మీద చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. కాని ఈ కొత్త మత ప్రభుత్వం కేవలం ఇరాన్నే కాదు, ఆ ప్రభావం దేశ సరిహద్దులు దాటి మొత్తం మిడిల్ ఈస్ట్ పొలిటికల్ మ్యాప్నే మార్చేసింది. ఇక్కడ ఈ మూలకథనం ఒక కాంట్రవర్షియల్ ఎనాలిసిస్ ఇస్తోంది. దాని ప్రకారం సౌదీ అరేబియా, యుఏఈ లాంటి సున్నీ దేశాలేమో వాళ్ళ ఆయిల్ మనీని బుర్జ్ ఖలీఫా లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద మోడర్నైజేషన్ కోసం ఖర్చు చేస్తే, షియా దేశమైన ఇరాన్ మాత్రం తన డబ్బుని విప్లవ ఐడియాలజీని ఎక్స్పోర్ట్ చేయడానికి, అంటే హెజ్బొల్లా, హమాస్ లాంటి మిలిటెంట్ గ్రూప్స్కి ఫండ్ చేయడానికి వాడుకుందని ఈ సోర్స్ ఆరోపిస్తోంది. సరే, చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణ ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక దేశం యొక్క ఐడెంటిటీ, ఆ దేశ రాజకీయాలు, అక్కడి గొడవలు, ఇవన్నీ 1400 ఏళ్ల క్రితం వేసిన ఒకే ఒక్క ప్రశ్న మీద ఆధారపడి ఉంటే ఆ దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది?